నమస్తే మోహన్ గారు. మీరు మనసు పెట్టి స్క్రిప్ట్ రాసి యాక్ట్ చేసి అవసరమైతే అన్ని రీల్స్ మీరే చేసి సారీ స్లోగా చెప్తాను. నమస్తే మోహన్ గారు. మీరు మనసు పెట్టి స్క్రిప్ట్ రాసి యాక్ట్ చేసి అవసరమైతే ఆ రీల్లో 3-4 పాత్రలున్నా మీరే చేసి దాన్ని ఎడిట్ చేసి ఆ ఎడిట్ చేసిన రీల్స్ని మీ సోషల్ మీడియా ట్విట్టర్లోనో వాట్సాప్లోనో యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో అప్లోడ్ చేసి ఆ వీడియోని ప్రమోట్ చేస్తే నిజంగా చెప్తున్నాను సార్, ప్రమోషన్స్ చేయడం అంటే మీ తర్వాతే సార్. ఆ ప్రమోషన్స్ కూడా ప్రమోషన్ చేయాలంటే స్మైల్ మోహన్ గారి దగ్గర రావాలనుకుంటాయేమో. ఇట్స్ నాట్ కాంప్లిమెంట్గా చెప్పలేదు సార్. నిజంగా నాకు హార్డ్ వర్క్ నాకు ఒకసారి హైపర్ ఆది గారు ఒకసారి చెప్తుంటారు ఏదో మీటింగ్లో, స్క్రిప్ట్ రాయాలంటే ఏదన్నా పంచ్ కానీ ఏదన్నా రాయాలంటే పేపర్ పైన ఏదన్నా గొప్ప మాట రాయాలంటే నాలాంటి వాళ్ళు ఎంత రాసినా ఆ వైట్ పేపర్ ఇంకా ఏదో రాయాలని కోరుకుంటుంది. అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రాస్తే ఇది కదా నేను కోరుకుందని చెప్పి ఆ పేపర్ ఫీల్ అవుతుందని అంటారు. నా పర్సనల్ ఫీలింగ్ సార్, ప్రమోషన్స్ నేను చాలామంది చూశాను. నా నా వ్యక్తిగత నా పర్సనల్ ఫీలింగు, మీరు చేసిన ప్రమోషన్ ముందు నథింగ్ సార్. ఎక్సలెంట్ సార్. ప్రమోషన్స్ అంటే మీరు అదరగొట్టేస్తారు. స్మైల్ మోహన్ గారు, మీరు ప్రమోషన్ మోహన్ సార్.